హద్దులు తెలియకుండా పిల్లల్ని పెంచితే చాలా ప్రమాదం అండి. ఆ హద్దుల్ని తెలియజేయాలి. దయచేసి 16 ఏళ్లలోపు మనోభావాలను మాట్లాడొద్దండి. 70 ఏళ్ల మనోభావాలకి ప్రాధాన్యం ఇవ్వండి. దేశం బాగుంటుంది, సంస్కృతి బాగుంటుంది. ఖచ్చితంగా యువకులు పెద్దవాళ్ళని గౌరవించడమే మనోభావం. పెద్దవాళ్ళందరూ పిల్లల ఇష్టాలకి ప్రాధాన్యాలు ఇవ్వడం మనోభావం కాదు. ఇక్కడ పిల్లలకి ఇష్టమేదో, మంచేదో చెడ్డేదో తెలుసా అండి? మంచేదో చెడ్డేదో తెలుసా పెద్దవాళ్ళకి తెలిసినట్టుగా? ఇష్టం ఏమిటండి? ఎప్పుడు ధర్మమే ముఖ్యం. ఇష్టం ఎందుకు ముఖ్యం అవుతుంది? ఇష్టాలు మారిపోతూ ఉంటాయి, మారిపోవాలి కూడా. ధర్మం మారదు, సత్యం అసలే మారదు. పైగా దీనికి శాస్త్రీయమైన కారణం ఉందండి. పెద్దలు రాగానే పిల్లలు లేచి ఎందుకు నిలబడాలో శాస్త్రీయమైన కారణం ఉంది. దానికి కుమార శతకంలో కవిత్వం కాబట్టి చెప్పలేదు. వస్తు వైవిధ్యం కారణంగా, విషయ భారం కారణంగా. భారతం ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు, పెద్దలు రాగానే పిల్లలు లేవకపోతే ఏం జరుగుతుందో, వాడి ప్రాణాలకి